హాయ్ అండి అందరికీ. రోజు నేనైతే మా పిల్లల కోసం గులాబ్ జాములు రెడీ చేస్తున్నాను. చూడండి, ఒక పొయ్యి మీద పాకం రెడీ అవుతుంది, ఇంకొక పొయ్యి మీద నూనె కూడా కాగింది. గులాబ్ జాములు వేయించుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ గులాబ్ జాములు. పాకం రెడీ అయిపోయింది. వేయించుకున్న గులాబ్ జాములు కూడా ఆ పాకంలో వేసుకున్నాను. ఈ గులాబ్ జాములు అయితే ఒక అరగంట చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టిన గులాబ్ జాముల్లోకి ఒక కప్పు ఐస్ క్రీమ్ వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు తినలేదు, అందరూ తింటారు కదా గులాబ్ జాములు ఐస్ క్రీము. అందుకని నేను కూడా ఈరోజు ట్రై చేద్దామని చేశాను. చాలా బాగుంది గులాబ్ జాములు ఐస్ క్రీమ్ అయితే. ఈ గులాబ్ జాముల ప్యాకెట్ అయితే నేను డీమార్ట్లో తెచ్చాను ఫ్రెండ్స్. 133 రూపాయలు పడింది గులాబ్ జాముల ప్యాకెట్. ఇంకా సగం ఉంది, సగం చేశాను. 20 గులాబ్ జాములు అయ్యాయి ఫ్రెండ్స్. మొత్తం మడిచికి 2 కాడికి అందరము తలా 2 తీసుకున్నాము. గులాబ్ జాములో ఐస్ క్రీమ్ వేసుకొని తినటం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.